ఓకే, సెట్ ఆపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేసేదానికి మనం యూస్ చేస్తాం. సో వీ కెన్ ఎగ్జిక్యూట్ 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్ అట్ ఎ టైం. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే, సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా టైప్స్ షుడ్ బి మ్యాచ్డ్. సో నాకు 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? సెలెక్ట్ ఈ నేమ్ డివిటి శాలరీ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ, ఇంకోటి సెలెక్ట్ డి నేమ్ డిపిటి నంబర్ డిపిటి. సో ఎగ్జాంపుల్గా నా దగ్గర 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే సెట్ ఆపరేటర్స్ యూస్ చేయాలి. సెట్ ఆపరేటర్స్ వల్ల సో కొన్ని ఫంక్షనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏమంటే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అట్ ఎ టైం 2 ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు, సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్లో, సెకండ్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలా. సో ఫస్ట్ క్యారెక్టర్ అనేది అనుకో వేర్క్యార్ 2, సెకండ్ స్టేట్మెంట్లో కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి. సెకండ్ పొజిషన్లో నంబర్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నంబరే ఉండాలి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నా సరే అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఓకే, అట్లా అన్ని కాలమ్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మ్యాచ్ అవ్వాలా, డేటా టైప్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా టైప్ షుడ్ మ్యాచ్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి సెట్ ఆపరేటర్స్ అంటే 4 సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. సో యూనియన్ ఏం చేస్తుంది అంటే ఆల్ యూనిక్ రికార్డ్స్ విల్ డిస్ప్లే ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో ఒకసారి ఇలా కాకుండా ఏదైనా ఒక టేబుల్ తీసుకుంటే, ఓకే కింద ఉందా ఏదన్నా ఎగ్జాంపుల్ ఉంది. సో ఏం చేస్తుంది అంటే ఆల్ యూనిక్ రికార్డ్స్. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సెమీకోలన్ ఉండకూడదు ఫస్ట్ స్టేట్మెంట్కి. సో మొత్తం ఒకటే స్టేట్మెంట్. ఇప్పుడు యూనియన్ సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి, యూనియన్ సెలెక్ట్ డి నేమ్ డిపిటి నెంబర్ ఫ్రమ్ డిపిటి. సో ఇదొక సెలెక్ట్ స్టేట్మెంట్, ఇదొక సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మధ్యలో యూనియన్ పెడితే ఏమవుతుందంటే యూనిక్ రికార్డ్స్ వస్తాయి అంటే ఇక్కడ ఏం యూనిక్గా లేవు కాబట్టి అలా రాలే. సో ఎగ్జాంపుల్ సెలెక్ట్ సేమ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మనకు 14 రికార్డ్స్ ఉన్నాయి. సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిబిటి నెంబర్ ఈక్వల్ టు 20. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. సో రెండింటి మధ్యలో నాకు ఏమంటే ఇవన్నీ ఈ 5 రికార్డ్స్ యూనిక్ రికార్డ్సే. సో ఇక్కడ ఏమంటే ఈ సెలెక్ట్ స్టేట్ నుంచి డేటా వచ్చింది, ఈ సెలెక్ట్ స్టేట్ నుంచి కూడా డేటా వచ్చింది. టోటల్ 19 రికార్డ్స్ వచ్చినాయి. సారీ 18, అందులో 4 ఇందులో 14, కరెక్ట్ 18. 14 + 4 18 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏమంటే ఇందులో ఉన్నవన్నీ డూప్లికేటే. యూనియన్ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 14 రికార్డ్స్. ఎందుకంటే సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం డూప్లికేట్. ఈ రికార్డ్ ఇందులో ఉన్న వాల్యూసే మళ్ళీ నేను ఇక్కడ ఏం చేసినాను, ఫిల్టర్ చేసి తీసుకొచ్చినాను. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 5 అన్నీ కూడా డూప్లికేట్. యూనియన్ పెడితే ఏమైంది, 2 సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ యూనిక్ రికార్డ్స్ మాత్రమే తీసుకొచ్చింది. సో వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కూడా. ఓకే, సో ఇక్కడ ఓకే ఈ టేబుల్ సెట్ ఆపరేటర్ వల్ల ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెట్ ఆపరేటర్స్ 2 టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్లో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ చేసినాము. ఒక స్క్రీన్ షాట్ తీసేసుకుందాం. ఇది సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా, ఇది
ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా. సో కాలం నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాలం నేమ్ ఏదన్నా ఉండొచ్చు. అదేం చెక్ చేస్తుందంటే సో డేటా టైప్స్ మాత్రమే చెక్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కాలం నేమ్స్ డిఫరెంట్. ఈ నేమ్ శాలరీ, డి నేమ్ డిపిట్ నెంబర్. అదేం చెక్ చేసింది? నెంబర్ ఆఫ్ కాలమ్స్, డేటా టైప్స్ మాత్రమే చెక్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది ఒక ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ రెండిట్ల మధ్యలో నేను యూనియన్ ఎగ్జిక్యూట్ చేసినానంటే ఏమొస్తాయి? ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ బట్ యూనిక్ రికార్డ్స్. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో 4 ఉన్నాయి. ఓకేనా? ఇది ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఏమన్నా యూనిక్ రికార్డ్స్ ఉన్నాయా అంటే డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయంటే అన్ని కాలం వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ కూడా 1 2 3నే ఉండాలి. 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది. సో ఇది డూప్లికేట్. ఓకే, ఇక్కడ 2 2 3 ఉంది, ఇక్కడ 2 2 3 లేదు. సో 3 4 3 ఉంది, ఇక్కడ 3 4 3 లేదు. సో ఇక్కడ 1 3 3 ఉంది, ఇక్కడ 1 3 3 ఉంది. సో 2 డూప్లికేట్స్ ఉన్నాయి. 1 3 3 ఉంది. 5 7 నల్, ఇక్కడ అది లేదు. సో ఇప్పుడు 2 ఉన్నాయి డూప్లికేట్స్. 1 2 3 డూప్లికేట్, 1 2 3 డూప్లికేట్. సో ఇక్కడ ఉన్న 5 రికార్డ్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ 2 రికార్డ్స్ ఉంటే 2 రికార్డ్. 5 + 2 7. సో ఎలా వాడాలా? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ సెమికోలన్ ఉండకూడదు, యూనియన్. సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 7 రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ డూప్లికేట్ 1 2 3 ఏదైనా 2 టైమ్స్ ఉందా? లేదు. సో 1 3 3 2 టైమ్స్ లేదు, 1 టైమే ఉంది. 1 2 3 1 3 3 1 టైమే వచ్చింది. రిమైనింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసినాయి. అది యూనియన్. ఓకే, అర్థమైందా? యూనియన్ ఆల్ అంటే ఏం చేస్తుందంటే సో ఇది డూప్లికేటా ఏం చెక్ చేయదో అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఆల్ డేటా యాజ్ వెల్, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్నీ వచ్చేస్తాయి. సో ఇది చెక్ చేయదు అనమాట, డూప్లికేటా అది ఏం చెక్ చేయదు. 1 2 3 ఉంది, మళ్ళీ 1 2 3. సో 1 3 3 ఉంది, మళ్ళీ 1 3 3. అర్థమైందా? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా యాజ్ వెల్ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా 2 టేబుల్ నుంచి 2 సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి తీసుకొచ్చేస్తుంది ఇది. సో ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. అర్థమైందా? యూనియన్ ఓన్ట్ డిస్ప్లే డూప్లికేట్ వాల్యూస్, whereas యూనియన్ ఆల్ విల్ డిస్ప్లే ఆల్ డూప్లికేట్ వాల్యూస్ యాజ్ వెల్. అంటే యూనియన్ ఏం చేస్తుంది? డూప్లికేట్ ఉంటే పక్కన పెట్టేసి ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్. ఎందుకు యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్? ఎందుకు ఫాస్టర్? ఎవరైనా చెప్తారా? రాసేసినాను. సో యూనియన్ ఏం చేస్తుంది అంటే వెరిఫై చేస్తుంది, చెక్ చేస్తుంది. ఓకేనా? ఏం చెక్ చేస్తుంది? డూప్లికేట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. బట్ యూనియన్ ఆల్ చెక్ చేయదు కాబట్టి అది ఫాస్ట్గా ఉంటుంది. ఏదన్నా సరే వెరిఫై చేసే దాంట్లో లేట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్. ఓకే, అర్థమైందా? యూనియన్ ఆల్. ఓకే, సో ఇంటర్సెక్ట్ అంటే ఏమంటే కామన్ రికార్డ్స్ ఫ్రమ్ 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్. 2 కాదు, ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను యూనియన్ అన్నాను కదా, ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉందనుకో, ఏం చేయాలంటే మళ్ళీ యూనియన్, మళ్ళీ సెలెక్ట్. రూల్ ఏంది? 2 కాలమ్సే ఉండాలా. ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం 2 కాలమ్స్ ఉండాలా. ఫస్ట్ది varchar 2 ఉండాలి, సెకండ్ది నంబరే ఉండాలి. సో ఈ కేసులో ఇక్కడ 3 ఉన్నాయనుకో, ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలన్నప్పుడు మళ్ళీ యూనియన్ అయితే యూనియన్ ఆల్ అయితే యూనియన్ ఆల్. సో యూనియన్ ఆల్ ప్లస్ అన్నీ ఉండాలి. అంటే 3 కాలమ్స్ ఉండాలి, 3 కూడా నంబర్ డేటా టైప్. సో అట్లా ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. సో కొన్ని కేసెస్లో నేను 200 సెలెక్ట్ స్టేట్మెంట్స్ వాడినా. జస్ట్ యూనియన్ ఆల్ అని పెట్టి 200 సెలెక్ట్ స్టేట్మెంట్స్ వాడినా. ఓకే, సో అట్లా లిమిట్ ఏమి ఉండదు, ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నా సరే వాడుకోవచ్చు. ఓకే, ఇంటర్సెక్ట్ it will display the rows which both select statement having and common records display చేస్తుంది. సో ఇంతకుముందు మనం చూసినారు సెలెక్ట్ స్టేట్మెంట్ 1, సెలెక్ట్ స్టేట్మెంట్ 1, ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ 2. ఓకే,
ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ 2 అనుకుందాం. సో ఇందులో కామన్ రికార్డ్స్ ఏమున్నాయి, 1 2 3 కదా, 1 2 3 కామన్ రికార్డ్స్ దాంట్లోనే ఉండాలా, దీంట్లో ఉండాలా. తర్వాత 1 3 3. సో నేను మధ్యలో ఈ 2 సెలెక్ట్ స్టేట్మెంట్ మధ్యలో ఇంటర్సెక్ట్ వాడానంటే ఇదే రిజల్ట్. ఏంది, కామన్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో 2 వాడతాను కాబట్టి నేను 2 ఇంటర్సెక్ట్, ఇది 2 రికార్డ్స్. ఇంటర్సెక్ట్ అంటే అది కామన్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఇది అవుట్ మనం అనుకున్నాం కదా, 1 2 3 1 3 3. సో అదే. సో మైనస్ అంటే ఏంటంటే, మైనస్ అంటే ఏంది, రిజల్ట్ ఫ్రమ్ ఓన్లీ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ రికార్డ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉండేటివి, ఏమి ఇక్కడ 1 2 3 ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంది, 1 3 3 కూడా సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో రిజల్ట్ ఏంటంటే 2 2 3 3 4 3 5 7 నల్. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉండాలి అవి. సో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎక్స్క్లూడ్ చేయాల్సింది. సో రిజల్ట్ ఫ్రమ్ ఓన్లీ రికార్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, సో విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినామంటే ఇప్పుడు చూద్దాం. సో దానికి రిజల్ట్ ఏంది, సో 1 2 3 ఇక్కడ ఉంది, ఓకే, ఇది కాదు. సో 2 2 3 మనకి ఎలిజిబుల్, 3 4 3 ఎలిజిబుల్, 1 3 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎలిజిబుల్ కాదు, 5 7 నల్ ఇందులో లేదు కాబట్టి ఇది కాదు. సో దీని అవుట్పుట్ ఏంది, 2 2 3 3 4 3 5 7 నల్. సో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు అంటే అందులో ఎక్స్క్లూడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో సారీ మైనస్ అని అట్లా మైనస్. సో ఈ రికార్డ్స్ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో లేవు, ఓకేనా, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో లేవు కాబట్టి ఇది అవుట్పుట్. ఓకే. సో ఇందులో మనం పెయింట్ చూసి చేసినామనుకో, చెక్ చేసినామనుకో, 4 డ్రాస్. సో మనం స్కూల్లో ఉన్నప్పుడే చదువుకుంటాం. సో ఇదొక సెట్, ఓకేనా, ఇదొక సెట్. సో యూనియన్ అన్నాం అనుకో. ఫస్ట్ యూనియన్ ఇది ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా అనుకుంటే ఇది సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా అనుకుందాం. సో నార్మల్గా మనం ఏ బి అని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఎలా యూజ్ చేస్తామంటే యూనియన్ ఆల్ అంటే ఏంది, సో ఇందులో ఉన్న యూనిక్ రికార్డ్స్, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ప్లస్ ఇందులో ఉన్న అన్ని రికార్డ్స్. సో మళ్ళీ ఇవి కామన్గా ఉండేది రెండులోనూ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా కామన్ అనుకున్నాం. ఈ ప్లేస్ ఇది ఈ సర్కిల్ రెండులో కామన్ ఉన్న డేటా 1 టైమే వస్తుంది. సో ఇది యూనియన్ ఆల్, ఓకేనా. యూనియన్ ఆల్ అంటే ఏమొస్తుంది, సో ఇందులో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తుంది ప్లస్ యాజ్ వెల్ ఇందులో ఉన్న ఇవి కూడా వస్తాయి, డూప్లికేట్ ఉన్నా సరే అన్నీ వచ్చేస్తాయి. సో ఇది యూనియన్ ఆల్. ఓకే. ఇంటర్సెక్ట్ అంటే ఓన్లీ ఈ కాంబినేషన్లో ఉన్నదిగా ఈ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో ఇది రెండింటి మధ్యలో కామన్ రికార్డ్స్ ఇవి మాత్రమే వస్తాయి. సో మైనస్ అన్నాం అనుకో, సో నేను ముందే ప్లాన్ చేయాల్సింది చిన్న కూడా. మైనస్ అంటే ఏమంటే ఇది ఏ అనుకుంటే ఇందులో ఉన్నట్టు మాత్రమే, సో కామన్గా ఉండేది మాకొద్దు, సో ఈ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అర్థమైందా? ఇది చల్లగా మాట్లాడు. సో యూనియన్ చిన్నగా వేసుకోవాలి. యూనియన్ అంటే ఏంది, ఓన్లీ యూనిక్ రికార్డ్స్, ఇందులో ఉన్నవి డూప్లికేట్ రావు. సో యూనియన్ ఆల్ అంటే ఏంది, సో ఆల్ రికార్డ్స్ సో ఇందులో ఉన్న యూనిక్గా అంటే కామన్గా ఉన్నట్టు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇది యూనియన్ ఆల్. సో మైనస్ అంటే ఏంది, సో ఇక్కడ ఉన్న రికార్డ్స్ మాత్రమే అంటే కామన్గా ఉండే రికార్డ్స్. సారీ ఇంటర్సెక్ట్, ఇది ఇంటర్సెక్ట్. మైనస్ అంటే ఏంటంటే
ఓన్లీ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి మైనస్. అర్థమైందా? ఇది ఇమేజ్. సో ఇమేజ్ లాగా చెప్తాయి, ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు చెప్తా అన్నప్పుడు. అర్థమైందా? సెట్ ఆపరేటర్స్ ఈ 4 సెట్ ఆపరేటర్స్: యూనియన్, యూనియన్ ఆర్, ఇంటర్సెక్ట్, మైనస్. ఓకేనా? అదే. సో కన్కాటినేషన్ ఆర్ పైప్ ఆపరేటర్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. టు మర్జ్ క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ ఇంటూ సింగిల్ వాల్యూ. సో మిస్టర్ ఈ విధంగా కన్కాటినేట్ చేయాలన్నప్పుడు. సో లాస్ట్ క్లాస్లో చెప్పినాను మిస్టర్ డాట్ ఈమెయిల్ రావాలన్నప్పుడు ఇది. హలో పైన ఓకే. టూ క్యారెక్టర్స్ మనం కన్కాటినేట్ చేయాలన్నప్పుడు సో ఈ పైప్ ఆపరేటర్ యూజ్ చేయాలి. వస్తున్నాను అడుగునేది వచ్చేసి 60. సరే, ఓకే. సో డిస్టింక్ట్ అంటే ఎందుకు యూజ్ చేస్తాను? టు డిస్ప్లే యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో డిస్టింక్ట్ ఎక్కడ వాడతారంటే సెలెక్ట్, నా దగ్గర జాబ్ ఉంది ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి. ఇందులో సో ప్రెసిడెంట్, మేనేజర్, అనలిస్ట్, ఆఫీస్, సేల్స్ బై ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వన్ టైం మాత్రమే చూసుకోవాలనుకున్నప్పుడు సో కాలం నేమ్స్ సెలెక్ట్ తర్వాత వెంటనే డిస్టింక్ట్ అని పెట్టుకోవాలి. సో డిస్టింక్ట్ అని యూజ్ చేసినాం అనుకో అన్నీ వన్ టైమే వస్తాయి. సో యూనిక్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒక కాలమే కాదు, మనం అన్ని డిస్టింక్ట్ స్టార్ అని పెట్టినాం అనుకో అన్ని యూనిక్ రికార్డ్స్. యాక్చువల్గా ఈఎంపి టేబుల్లో అన్నీ యూనిక్గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రావు. సో అన్ని 14s వస్తాయి, అన్నీ యూనిక్గా ఉండాలి. ఇక్కడ ఏదైనా సరే డూప్లికేట్ రిపీట్ అయిందంటే అప్పుడు మాత్రమే వన్ టైం వస్తుంది. సో జాబ్ కామా డిపిటి నెంబర్. సో ఇవి ఏమన్నా సరే మనకు డూప్లికేట్. సో ఇప్పుడు కాంబినేషన్స్ 9 ఉన్నాయి, రిమైనింగ్ 5 డూప్లికేట్ అనమాట. సో డిస్టింక్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిస్ప్లే యూనిక్ రికార్డ్స్. చూసుకోవడానికి మాత్రమే, అది డిస్ప్లే చేయడానికి మాత్రమే, స్టోర్ చేయడానికి కాదు. సో సెలెక్ట్ అంటే ఏంది? టు ఫెచ్, టు సీ అంతే. ద డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ సెట్ ఆపరేటర్స్. ఏమున్నాయి? అన్నీ 5. ఓకే. కాలం 2, 3. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ ఏదైనా అయిందా? ఇక్కడ 2, 3 రిపీట్ అయింది. 2, 3. సో 1 రికార్డు డూప్లికేట్ ఉంది. సో అది ఓకేనా? సో నెక్స్ట్ అనలిటికల్ ఫంక్షన్స్. మనం ఏం చూసినాం? క్యారెక్టర్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, సెట్ ఆపరేటర్స్ చూసినాం. ఇప్పుడు అనలిటికల్ ఫంక్షన్స్ ఏమున్నాయి మనకు అంటే ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, లీడ్, ల్యాగ్. ర్యాంక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదన్నా వాల్యూస్ కోసం ర్యాంకింగ్ జనరేట్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట, ఏదైనా వాల్యూస్. సో ఎగ్జాంపుల్, సో సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో దీనికోసం ర్యాంకింగ్ ఇవ్వాలి నేను. ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. సో శాలరీ హైయెస్ట్ ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలా, లోయెస్ట్ ఉంటే సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి, అలాది లెక్క అనమాట. సో ఇక్కడ 10,000 ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవన్నీ సెకండ్ ర్యాంక్. సో ఈ విధంగా ర్యాంకింగ్ ఇవ్వడానికి మనం ర్యాంక్ ఫంక్షన్ అండ్ డెన్స్ ర్యాంక్ రెండు యూజ్ చేస్తాము. సో రెండింటికి డిఫరెన్స్ వస్తుంది, అది చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ will give all the ranking on given column value in any order. సో అసెండింగ్ ఆర్డర్లో అయినా సరే, డిసెండింగ్ ఆర్డర్లో అయినా సరే ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఇఫ్ 2 ranks are tie, then it will skip నెక్స్ట్ ర్యాంకింగ్. ఎవరు అంటే ర్యాంక్ ఏం చేస్తుంది? ఏదన్నా 2 వాల్యూస్ కామన్గా ఉన్నాయనుకో అది నెక్స్ట్ ర్యాంకింగ్ స్కిప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ 10,000, సెకండ్ ర్యాంక్ ఎవరు? 5,000 అంటే సెకండ్ ర్యాంక్కి 5 మెంబర్స్ ఉన్నప్పుడు 3, 4, 5, 6 అప్ టు 6 వరకు ఇది స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఇది 7th ర్యాంక్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సో నా దగ్గర ఆ వాల్యూస్ ఇలా ఉన్నాయి. 100 ఫస్ట్ ర్యాంక్, 95 సెకండ్, 88
థర్డ్ ర్యాంక్ కదా, 88 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వన్ ర్యాంక్ ఇది స్కిప్ చేసేస్తుంది 4. ఒకవేళ 88 3 ఉంటే ఇక్కడ టూ వాల్యూస్ స్కిప్ చేసేది ఇది. సో ఇక్కడ 4th స్కిప్ చేసింది 55 ఎవరు ర్యాంక్ నార్మల్గా అయితే 4th ర్యాంక్ ఉండాలా, బట్ 4th ఆల్రెడీ ఇక్కడ కామన్ టై అయ్యింది కాబట్టి 4 స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ ఎవరు 5, 50 6 కదా, 7 8 స్కిప్ చేసేసి నెక్స్ట్ ర్యాంక్ 9 ఇస్తుంది. సో ఇది ర్యాంక్. ఓకేనా, ఏదన్నా సరే వాల్యూ టై అయ్యిందంటే నెక్స్ట్ ర్యాంకింగ్స్ అన్నీ స్కిప్ చేసేస్తుంది. సో ఈ కేసులో మనకి ఎన్ని స్కిప్ చేస్తుంది, ఇది ఫస్ట్ ర్యాంక్, సెకండ్ కాబట్టి సెకండ్ 3 4 5 6 3 4 5 6ని స్కిప్ చేసి నెక్స్ట్ ర్యాంక్ ఏమి ఇస్తుంది 7 ఇస్తుంది. ఓకేనా, 7th ర్యాంక్ ఇస్తుంది. సో ఈ ర్యాంక్ ఇలా ఇస్తుంది అనమాట. సో దానికోసం మనకు సింటాక్స్ ఉంది. ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఓవర్ బ్రాకెట్లో ఆర్డర్ బై, ఏ కాలం మనం ఆర్డర్ బై తీసుకుంటున్నాం. సో ఏ ర్యాంకింగ్ మనం ఏ కాలం మనం ర్యాంక్ ఇవ్వాలో ఆ కాలం నేమ్. సో డిసెండింగ్ అనేది మ్యాండేటరీ కాదు. డిసెండింగ్ ఎందుకు ఇస్తామంటే హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే డిసెండింగ్ ఆర్డర్ ఇస్తాం. సెలెక్ట్, నేను ఇక్కడ సింటాక్స్ కాపీ చేసుకుంటాను. సెలెక్ట్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై. సో మనకి ఎవరికి కావాలో శాలరీ కావాలా. సో డిసెండింగ్ మ్యాండేటరీ కాదు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే లోయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది ఫ్రమ్ ఈఎంపీ. సో నేను శాలరీ చూసుకోవాలి కదా, ఫస్ట్ శాలరీ. ఓకే, సో ఇక్కడ చూద్దాం. శాలరీ చూసుకోవడానికి మాత్రం ఈ కాలము, ఇది మ్యాండేటరీ కాదు, మనం చూసుకునేదాన్ని పెట్టుకున్నాం. సో 950కి ఏం ర్యాంక్ ఇచ్చింది ఫస్ట్ ర్యాంక్, 1250 సెకండ్ ర్యాంక్. నెక్స్ట్ వాల్యూ ఏది 1500 నార్మల్గా అయితే థర్డ్ ర్యాంక్ ఉండాలా. 2 ర్యాంక్స్ ఇక్కడ టై అయినాయి కాబట్టి నెక్స్ట్ ర్యాంక్ ఇక్కడ స్కిప్ అయిపోయింది, 4th ర్యాంక్ ఇచ్చింది. 1600 5 6 7 ఇక్కడ 9th ర్యాంక్. సో 9 ఎన్ని టైమ్స్ వచ్చింది, అది 5 టైమ్స్ వచ్చింది. 5 టైమ్స్ వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ 10 11 12 13. సో 10 to 13 మొత్తం స్కిప్ చేసింది. నెక్స్ట్ ర్యాంక్ ఏమొచ్చింది 14 వచ్చింది. ఓకేనా, సో అదే నేను హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు హైయెస్ట్ 10,000కి ఏమో ఫస్ట్ ర్యాంక్, 5,000 అన్నీ సెకండ్ ర్యాంక్. సో సెకండ్ వచ్చింది కాబట్టి 3rd 4th 5th 6th, 3rd నుంచి 6th వరకు అన్నీ స్కిప్ చేసేసింది. నెక్స్ట్ ర్యాంక్ 7th ర్యాంక్, 8 9 10 11. సో ఈ రెండు 12 అయినాయి. సో అర్థమైందా, ఇది ఓవరాల్ టేబుల్ మీద చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ అని పెట్టేస్తాం. సో ఒకవేళ నాకు ఇలా కావాలా, సో డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్ కావాలా, సెలెక్ట్ డిపిటి నంబర్ శాలరీ సో లేదు స్టార్ పెట్టుకొని స్టార్ ఆర్డర్ బై డిపిటి నంబర్ శాలరీ పెట్టుకుందాం. సో ఇలా రావాలా. నా డిపార్ట్మెంట్ నంబరు 10 ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ ఎవరు. 20 ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ ఎవరు. సో ఇలా నేను ఫిల్టర్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఓవరాల్ టేబుల్ మీద ర్యాంకింగ్ ఇది కంప్లీట్గా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ డేటా మొత్తాన్ని మనం పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేసి దేంతో పార్టీషన్ చేయాలా, సో మనం చేయాల్సింది దేన్ని డిపార్ట్మెంట్ వైజ్ అనే పదం వినబడినప్పుడు మనం పార్టీషన్ చేయాలి డిపార్ట్మెంట్ వైజ్. సో స్టార్టింగ్లో మనం గ్రూప్ వైజ్ చేసినాం కదా, అలాంటి కేసెస్లో. సో నాకు ఇప్పుడు దీనికి 10 రిలేటెడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాలా, 20 రిలేటెడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఉంటే అలా రావాలా, 30 రిలేటెడ్ ఫస్ట్ సెకండ్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ సెకండ్ సింటాక్స్ ఉంది. సో పార్టీషన్ ఉంది, ర్యాంక్ ర్యాంక్ ఓవర్ ఏం చేయాలి, ఫస్ట్ పార్టీషన్ చేయాలి. పార్టీషన్ బై
ఏ కాలంకి పార్టీషన్ చేయాలి నేను, డిపిటి నెంబర్. సో ర్యాంకింగ్ అయితే శాలరీకే ర్యాంకింగ్, బట్ పార్టీషనింగ్ ఏమో డిపార్ట్మెంట్ నెంబర్. సో పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై శాలరీ, డిసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇక్కడ చూసుకుందాం. సో ఇది డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఏం ర్యాంకింగ్ ఇచ్చింది, 1 2 3. డిపార్ట్మెంట్ నెంబర్ 20, అన్నీ వన్సే, అన్నీ సేమ్ వాల్యూ కాబట్టి అన్నీ వన్సే వచ్చేసినాయి. ఇక్కడ ఎందుకు అప్డేట్ చేస్తున్నాము. సో 1 1 1 1 1 1. డిపార్ట్మెంట్ నెంబర్ 30 స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4 4 6. ఓకేనా, అర్థమైందా. ర్యాంక్ అంటే ఇక్కడ 5 స్కిప్ చేసేసింది, 4 4 2 5 4 వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ర్యాంక్ స్కిప్ అయింది, 6th ర్యాంక్. అర్థమైందా ర్యాంక్. గౌతమ్ ఓకే. సో అది ర్యాంక్. సో ఇక్కడ ఉంది కదా ర్యాంక్, సో స్కిప్ చేస్తుంది. సో డెన్స్ ర్యాంక్ అంటే స్కిప్ చేయదు. సో 100 డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది, ఫస్ట్ ర్యాంక్. ఇది కూడా ఫస్ట్ ర్యాంకే. 95 సెకండ్ ర్యాంకే. 88 డెన్స్ ర్యాంక్ ఏమి ఇస్తుంది, నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాంకింగ్ ఇస్తుంది. సో 1 2 3 3. సో నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాంకింగ్. బట్ ర్యాంక్ ఇంతకుముందు ఏమి ఇచ్చింది, 3 3 ఉన్నప్పుడు నెక్స్ట్ 4 రాకుండా 5 వచ్చేది. సో ఇక్కడ ర్యాంక్లో ఏమొస్తుంది, కంటిన్యూస్ ర్యాంకింగ్ వస్తాయి. డెన్స్ ర్యాంక్లో కంటిన్యూస్ ర్యాంకింగ్ వస్తాయి. ర్యాంక్ ఏమో స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 3 వచ్చినప్పుడు నెక్స్ట్ ర్యాంక్ 4 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమో పాత ఇంతకుముందు చెప్పిందేమో 4 స్కిప్ చేసి 5 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ 5 5 5 5, ఇక్కడ 6 6 6, ఇక్కడ 5 తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఏంది 6. సో డెన్స్ ర్యాంక్ ఏ ర్యాంక్ కూడా స్కిప్ చేయదు. సో నార్మల్ ర్యాంక్ ఏం చేస్తుంది అంటే స్కిప్ చేస్తుంది. సో మనకు వచ్చే ర్యాంక్స్ వస్తాయి కదా రిజల్ట్, ఎగ్జామ్ డిగ్రీ రిజల్ట్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది అది డెన్స్ ర్యాంక్ కాదు, డెన్స్ ర్యాంక్ వస్తుంది మనకు నార్మల్గా. సో కీవర్డ్ జస్ట్ డెన్స్ అని పెడితే సరిపోతుంది. ఇంతకుముందు ర్యాంక్ పెట్టినాం కదా, డెన్స్ ర్యాంక్. ఇక్కడ ర్యాంక్ బదులు డెన్స్ _ర్యాంక్. ఇక్కడ ఏమొచ్చింది 1000 సో ఇక్కడ ఇంతకుముందు ఏమొచ్చింది 6 7 వచ్చింది. ఇక్కడ ర్యాంక్ 7 ర్యాంక్. బట్ ఇక్కడ థర్డ్ ర్యాంక్, ఇక్కడ 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 7th, 8 8 9 9. సో అది డెన్స్ ర్యాంక్. సో అదే మనం పార్టీషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్ ఇవ్వాలన్నప్పుడు సో డెన్స్ ర్యాంక్, డెన్స్ _ర్యాంక్. సో ఇక్కడ 10 డిపార్ట్మెంట్ 1 2 3, 20 డిపార్ట్మెంట్ 1 2 3 1. ఇక్కడ 1 అన్నీ ఒకే వాల్యూస్ ఉన్నాయి, నేను దాన్ని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటే 1 2 3 4 4 వచ్చింది. నెక్స్ట్ ర్యాంక్ కంటిన్యూగా 5 వచ్చింది. సో ఇంటర్వ్యూలో ఇలా అడిగినాడు అనుకో, ఉంది అది కూడా. సో ఇక్కడ ర్యాంక్స్, స్టూడెంట్ నంబరు, ఒక టేబుల్ ఉంది నా దగ్గర, స్టూడెంట్ నంబరు. సో టోటల్ ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయంటే అది నేను డెన్స్ ర్యాంక్ యూజ్ చేయాలా. ఇక్కడ ఏం యూజ్ చేసినా అంటే స్టూడెంట్ నంబరు, తెలుగు, నాకు టేబుల్ ఉంది, అందులో ఈ కాలమ్స్ ఇవన్నీ స్టూడెంట్ నంబరు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్. ఈ టోటల్ నాకు కావాలన్నప్పుడు ఈ 3 సబ్జెక్ట్స్ నేను సమ్ చేసుకున్నాను. టోటల్ డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై తెలుగు ప్లస్ అన్ని కలిపేది. సో ఏం చేసినాం, ఇక్కడ ర్యాంక్ స్టూడెంట్ నెంబర్ ఇది ఇది టోటల్ మార్క్స్ 283 ఎవడికి వచ్చినాయో వాడు ఫస్ట్ ర్యాంకింగ్. సో 253 ఎవడో వాడు సెకండ్. సో ఒకవేళ నార్మల్ ర్యాంక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 4 4 అయింది, 5 స్కిప్ అయిపోతుంది. ఇక్కడ 6 6 వచ్చేది, 7 కూడా స్కిప్ అయిపోయేది. సో ఆ విధంగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో దాని తర్వాత సో ఇది ఏం చేస్తుంది, ర్యాంక్ టై అయినప్పుడు స్కిప్ చేస్తుంది, డెన్స్ ర్యాంక్ స్కిప్ చేయదు. అదే డిఫరెన్స్. ఎంత హయ్యెస్ట్ శాలరీ, ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎంత హయ్యెస్ట్ శాలరీ, సెలెక్ట్ సో ఎంత హయ్యెస్ట్ శాలరీ అంటే డిపిటి.
బిఎస్సి డిఎస్సి డిసెండింగ్ ఆర్డర్. ఎంత హయ్యెస్ట్ శాలరీ అంటే ఏంది? ఫస్ట్ హయ్యెస్ట్ శాలరీ అంటే ఈ రికార్డ్ రావాలి కింగ్. సెకండ్ హయ్యెస్ట్ శాలరీ అంటే ఈ 5,000 ఉన్న వాళ్ళు అందరూ రావాలి. థర్డ్ హయ్యెస్ట్ శాలరీ అంటే ఎవడంటే సో ఇది రావాలి. సో ఏ వాల్యూ కావాలంటే అది, ఫిఫ్తా సిక్స్తా ఏదైతే అది. సో ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ హయ్యెస్ట్ వాల్యూ అంటే ఆ రికార్డ్ రావాలి. సో దానికోసం ఏం చేయాలా? మనకి ఏమి ఇస్తుంది, ఎలా తెలుసుకోవచ్చు? సో స్టార్టింగ్లో మనం ఒకటి తీసుకున్నాం కదా సార్, చూసుకున్నాం లేదా? అది గ్రూప్ బై సబ్ క్వరీస్ వచ్చేటప్పుడు చెప్తాను అది. సో ఫస్ట్ ఏం చెప్తాను అది కూడా డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి రాసుకోవచ్చు అది. సో ఇదేమి ఇస్తూ ఉంది? ర్యాంకింగ్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అంటే ఎవరు? 10,000. సెకండ్ ర్యాంక్ వీళ్ళు, థర్డ్ ర్యాంక్ ఇది. సో ఈ వాల్యూస్ రావాలా? సో రావాలా అనుకున్నప్పుడు ఏం చేయాలా? నేను ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలంటే నేను డైరెక్ట్గా ఫిల్టర్ చేయలేను. సో ఒక అలియాస్ నేమ్ ఒకటి పెట్టుకుంటాను, ఆర్ అని. వేర్ ఆర్ అనే కాలం ఉండదు. ఈ రిజల్ట్లో ఆ వాల్యూస్ ఉంటాయి. ఈ రిజల్ట్లో వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఆర్ అని వాడలేము. సో లాస్ట్ క్లాస్లో చెప్పినాను ఒకటి, ఏం చెప్పినాను అంటే ఇన్లైన్ వ్యూ అని ఒకటి చెప్పిన. ఓకేనా? ఇన్లైన్ వ్యూ అంటే ఏంది? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తాన్ని బ్రాకెట్ ఓపెన్ క్లోజ్లో పెట్టుకొని, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేసినామంటే ఏవైతే హెడ్డింగ్స్ వస్తాయో అవే కాలమ్ నేమ్స్. సెలెక్ట్ ఇది ఒక టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక లాజికల్ టేబుల్. అప్పుడు మనం డైరెక్ట్గా ఇన్ఫోర్ట్ వచ్చినాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది లాజికల్ టేబుల్ కదా. ఇప్పుడు శాలరీ అనేది ఒక కాలం, ఆర్ అనేది ఒక కాలం. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ ఫిల్టర్ కండిషన్ రాసుకోవచ్చు. వేర్ ఆర్ ఈక్వల్ టు ఏ నెంబర్ కావాలి మనకు? థర్డ్ హైయెస్ట్ అంటే థర్డ్ హైయెస్ట్. వేర్ థర్డ్ ఎంత? 3,100. 4 అయితే 4. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడు, స్టెప్ 1 ఆల్ ర్యాంకింగ్స్. ఎలా వస్తాయి ఆల్ ర్యాంకింగ్స్? సెలెక్ట్ శాలరీ. సో ఈ విధంగా వస్తుంది. డెన్స్ ర్యాంక్ యూజ్ చేయాలా, ర్యాంక్ యూజ్ చేయకూడదు. ర్యాంక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం స్కిప్ అయిపోతుంది. సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? యూజ్ ఇన్లైన్ వ్యూ యాజ్ బిలో. సో సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్డ్ ఇన్ ఫ్రమ్ క్లాస్ యూస్ టు కాల్ యాజ్ ఇన్లైన్ వ్యూ. సో ఈ విధంగా రాసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వన్. సో తర్వాత ఏం చేయాలా? యాడ్ వేర్ కండిషన్ టు ఫిల్టర్ ఎంత ర్యాంక్. సో ఇది ఓకేనా? సో ఆల్ అప్ టు 5 ర్యాంక్స్ కావాలన్నప్పుడు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెట్టుకోవచ్చు. టాప్ 5 ర్యాంక్స్ అంటే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్. సో ఫిల్టరింగ్ అంతే. అర్థమైందా? ఇదే ప్రశోభ్ నాగా. సో ఏదైనా ఫిల్టర్ కండిషన్ డైరెక్ట్గా టేబుల్లో అప్లై చేయలేనప్పుడు మనకు సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా వస్తే మనం ఏం చేస్తామంటే మనం ఇన్లైన్ వ్యూ లాగా ఫామ్ చేసుకుంటాం. ఇన్లైన్ వ్యూ అంటే ఏమంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఫ్రమ్ క్లాస్లో పెట్టుకున్నామంటే సో అది ఇన్లైన్ వ్యూ అయిపోతుంది. అదో లాజికల్ టేబుల్ లాగా తయారైపోతుంది. హలో నాగా, సుబ్బు, అర్థమవుతుందా లేదా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంటర్వ్యూలో 90% ఇంటర్వ్యూలో అడుగుతాడు అది, ఎంత హైయెస్ట్ శాలరీ అని. ఓకేనా? సో ఆర్ అనేది కాలమా లేకపోతే ఏంటిదన్నా? ఏది అలియాస్ నేమ్? ఆర్ ఇక్కడ అలియాస్ నేమ్ పెట్టినాను కదా, అలియాస్ నేమ్ చెప్తాను నెక్స్ట్. ఆర్ అనేది ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈ టేబుల్ కోసం ఇది కాలం నేమ్. సో ఎలా పెట్టినామంటే ఏదన్నా సరే ఈ కాలం నేను అలియాస్ నేమ్ ఇచ్చిన ఇక్కడ ఆర్. సో ఇది దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్ హెడ్డింగ్ వచ్చింది కదా, అంటే ఇది కాలం నేమ్ అన్నట్టు. ఇప్పుడు ఇన్లైన్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో మామూలుగా ఏమి ఇవ్వచ్చు? అలియాస్ నేమ్స్ ఇవ్వచ్చా మనం? ఇవ్వచ్చు. నెక్స్ట్ అదే చెప్తాను. ఇది అయిపోతే నెక్స్ట్ అదే చెప్తాను. ఓకేనా? ఓకే. సో ఇదొక కాలం అలియాస్ నేమ్ అనమాట. ఇది ఇవ్వలేదనుకో నేను ఫిల్టర్ చేయలేను. ఇప్పుడు కాలం బట్టి నేను ఏదో అలియాస్ నేమ్ బట్టి నేను ఫిల్టర్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఏంది ఆర్ అంటే ఏంటంటే ఈ మొత్తం రిజల్ట్ ఆర్. ఈ రిజల్ట్ మొత్తం ఆర్ అనే కాలంలో స్టోర్ అయినది అన్నట్టు.
ఇన్లైన్ వ్యూలో. ఓకే అన్న. ఓకేనా? సో సింపుల్ అలియాస్ని ఇక్కడ పెడతాము, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తే కాలం నేమ్స్ వచ్చేసినాయి. సో ఇదొక ఏంది, ఇవన్నీ కాలం నేమ్స్ అన్నట్టు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది టేబుల్, లాజికల్ టేబుల్ ఇది. సో ఇందులో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏవైతే హెడ్డింగ్స్ వచ్చినాయో అవే కాలం నేమ్స్. ఇప్పుడు మనం అలియాస్ నేమ్ ఆర్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. సో ఆర్లో ఏమున్నాయి, ర్యాంకింగ్స్లో వస్తున్నాయి. ఆరే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది కాలం నేమ్ వస్తుంది. సో మనం ఫిల్టర్ చేసేటప్పుడు కూడా ఆ కాలంనే యూజ్ చేయాలి. ఓకే. సో డిపార్ట్మెంట్ వైజ్ అన్నాం అనుకో, డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హయ్యెస్ట్ శాలరీ. సో వాడి మీనింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ 10లో టాప్ ఎవరు అంటే ఫస్ట్ ఎవరు, 20లో ఫస్ట్ ఎవరు, 30లో ఫస్ట్ ఎవరు. సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఇది కూడా ఓకే ఇంపార్టెంటే. డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హైయెస్ట్ శాలరీ అంటే సో ఈ విధంగా చేయాలి. సో ఏం చేయాలా, జస్ట్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. సో డిపార్ట్మెంట్ వైజ్ అన్నప్పుడు పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. సో లేదు జాబ్ వైజ్ అన్నాడు అనుకో, పార్టీషన్ బై జాబ్. సో ఆ విధంగా రాయాలి. సో ఫస్ట్ ఏం చేసినాం, సేమ్ టోటల్ 3 స్టెప్స్. ఏం అనుకున్నాను ఇక్కడ నేను, డిపార్ట్మెంట్ నెంబర్ 10, 1 2 3, 20లో 1 ఉన్నాయి, 30లో 1 2 3 4 4 5. సో దాన్ని ఏం చేసినాం, ఇన్లైన్ వ్యూ లాగా చేసుకున్నాం. ఇన్లైన్ వ్యూ చేసుకున్నాం అంటే ఏంటి, ఈ మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్ని బ్రాకెట్లో పెట్టుకొని పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఎందుకు అంటే ఇది ఈ వాల్యూ ఆర్ అనే వాల్యూ కాదు, ఈ రిజల్ట్ మొత్తం టేబుల్లో ఉండదు, యాక్చువల్ టేబుల్లో ఉండదు. సో ఏం చేసినాం, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఒక టేబుల్ లాగా క్రియేట్ అంటే లాజికల్ టేబుల్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్, ఇది ఒక టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ క్లాస్లో పెట్టినాం కాబట్టి అది టేబుల్ అయిపోయింది. సో కాలం నేమ్స్ ఏంది ఇక్కడ, ఈ నేమ్, డిపిటి నెంబర్, శాలరీ, ఆర్ అనేది కాలం నేమ్. సో ఇప్పుడు ఫిల్టర్ చేసినాం ఇక్కడ, ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏందని, సో హైయెస్ట్ శాలరీ అని. సో ఓకే. నెక్స్ట్ రో నంబర్. రో నంబర్ ఏమిస్తుందంటే జస్ట్ రో నంబర్స్ ఇస్తుంది. సో ఇది హైయెస్టా, ఫస్టా, సెకండా అనేది ఏం కాదు. సో కంటిన్యూస్గా రో నంబర్స్ ఇస్తుంది. ఏ కాలం వైజ్ ఆర్డర్లో రావాలా రో నంబర్స్. సో ఆర్డర్ బై ఎంప్లాయీ నంబర్, రో నంబర్. సో జస్ట్ రో నంబర్స్ 1 to ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ వస్తుంది. సో ఏ ఆర్డర్లో అయినా సరే వస్తుంది. సో ఇంకో రో నంబర్ ఒకటి ఉంది సూడో కాలము, అది ఏం చేస్తుందో తర్వాత చూద్దాము. సో ఇది కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది. సో శాలరీ రో నంబర్, ఏమైనా శాలరీ వైజ్ కావాలన్నా ఇక్కడ ఆర్డర్ బై శాలరీ, రో నంబర్స్, జస్ట్ రో నంబర్సే 1 2 3 4 అప్ టు 14. సో అదే పార్టీషనింగ్ చేసినాం అనుకో, డిపార్ట్మెంట్ నెంబర్ 10 రో నెంబర్ 1 2 3, డిపార్ట్మెంట్ నెంబర్ 20 రో నెంబర్ 1 2 3 4 5, డిపార్ట్మెంట్ నెంబర్ 30 1 2 3 4 5 6. సో ఇదేమి వాల్యూస్ ఏం చెక్ చేయదు, జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ డిస్ప్లే చేస్తుంది. సో మనం పార్టీషన్ చేయకపోతే ఓవరాల్ టేబుల్ మీద రో నెంబర్స్, పార్టీషన్ చేస్తేమో సో డిపార్ట్మెంట్ వైజా అలా వస్తూ ఉంటుంది రో నెంబర్. ఓకేనా? సో ఇవి ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్. సో నెక్స్ట్ లీడ్ ఏం చేస్తుందంటే వాల్యూ, కరెంట్ వాల్యూని పైకి తీసుకొని వస్తుంది. పైకి వాల్యూ తీసుకురావడం అంటే ఏంటంటే ఫస్ట్ రో ముందు రోకి తీసుకొని వస్తుంది. సో ఇది యాక్చువల్ వాల్యూ అనుకుందాం, ఇది నా వాల్యూ, కాలం వాల్యూ. సో నేను ఏం చేసిన అంటే లీడ్ ఆఫ్ వాల్యూ ఆర్ లీడ్ ఆఫ్ వాల్యూ 1 అంటే 1 రో పైకి తీసుకురమ్మనేసి. ఇక్కడ 100 పైకి తీసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ 95 చూసినామంటే 95 ఏమైందంటే ఇక్కడ ముందు కరెంట్ రోకి వచ్చింది. 88 ఏమొచ్చిందంటే ముందు రోకి వచ్చేసింది. సో లీడ్ చేసినప్పుడు ముందు రోకి వచ్చేసింది. 89 ఏమైందంటే ముందు రోకి వచ్చింది. సో 85 ఏమైంది ముందు రోకి వచ్చేసింది. సో ఆ విధంగా ఒక రో బిఫోర్ వచ్చేస్తుంది. లీడ్ అంటే ఏమంటే ఒక రో ముందా. సో 2 పెట్టినాం అనుకో, లీడ్ ఆఫ్ వాల్యూ 2 అంటే ఏమని అంటే 2 రోస్ పైకి వచ్చేసేమనేసి. లీడ్ ఆఫ్ వాల్యూ 3 అన్నామంటే ఏమనంటే 3 రోస్ పైకి రామనేసి. ఇక్కడ చూద్దాం, ఇది యాక్చువల్ వాల్యూ, ఫస్ట్ కాలంలో ఉండేదేమో మన యాక్చువల్ వాల్యూస్, ఇది లీడ్ ఆఫ్ 2. సో ఇక్కడ 3 కాలమ్స్ పెట్టుకున్నాను నేను. సో లీడ్ ఆఫ్ వాల్యూ లీడ్ ఆఫ్ వాల్యూ 1 అంటే 1 రో పైకి రమ్మన్నా సరే రెండు ఒకటే. సో సెకండ్ పారామీటర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1 అని దాని మీనింగ్. సో లీడ్ ఆఫ్ వాల్యూ 2 అంటే ఏమంటే 2 రోస్
హెడ్ ముందుకు వచ్చేసాయి. సో ఇక్కడ ఇది ఫస్ట్ కాలం వాల్యూ యాక్చువల్ వాల్యూస్, ఓకేనా. సో పైన లేదు 95, ఇక్కడ 1 పెట్టినాం కాబట్టి 1 రో ముందుకు వెళ్ళింది, ఇక్కడ 2 పెట్టినాం కాబట్టి ఇది ఇక్కడ ఇంకా కనపడలా, 2 రోస్ ముందు లేదు. సో 88 ఏమైంది, ఇక్కడ లీడ్ ఆఫ్ వాల్యూ 1 కాబట్టి 1 రో బిఫోర్కి వెళ్ళింది అంటే 88 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ లీడ్ వాల్యూ 2 కాబట్టి లీడ్ వాల్యూ 2 కాబట్టి 2 రోస్ ముందుకు వచ్చింది. సో ఈ 88 ఇక్కడికి వచ్చేకాడికి 2 రోస్ ముందుకే వచ్చేసింది. సో 89 లీడ్ ఆఫ్ 1 కాబట్టి 1 రో ముందుకు వచ్చింది, ఇక్కడ 2 కాబట్టి 2 రోస్ ముందుకు వచ్చింది. సో ఈ విధంగా మనం సో 45 ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ ఏముండదు, ఇక్కడ 2 ఏముండదు. సో ఇది లీడ్. సో నార్మల్గా ఏం జరుగుతుందంటే, సో నిన్న వాల్యూతో ఈరోజు జరిగిన టోటల్ నిన్న టోటల్ మైనస్ చేయాలన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు నా సాధారణంగా, ఎక్కువ రెగ్యులర్ యూజ్ ఏం కాదు ఇవి. సో ఇక్కడ చూద్దాం, సెలెక్ట్ ఈఎంపీ నెంబర్ లీడ్ ఆఫ్ ఈఎంపీ నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్. సో ఇక్కడ లీడ్ ఏం పెట్టలేదంటే, తర్వాత నెంబర్ ఏం పెట్టలేదంటే బై డిఫాల్ట్ 1 అని. సో 7369 ఇక్కడ ఏం చూపించేదానికి పైన ఏం రో లేదు, 7499. సో లీడ్ ఆఫ్ 1 కాబట్టి పైకి వచ్చేసింది, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేసింది, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది. 7521 1 రో పైకి వచ్చింది, 7566 ఇక్కడికి వచ్చింది, 7654 ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, 7782 పైకి వచ్చింది. సో ఈ రోలో ఉండాల్సిన 7788 పై రోకి వచ్చేసింది, 7839 పైకి వచ్చింది. సో ఆ విధంగా 2 అంటే ఏమన్నంటే 2 రోస్ ముందుకు, ఇది 2 రోస్ ముందుకు వెళ్ళాలంటే ఇంక ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. సో ఇక్కడ 7521 ఏమైంది, 2 రోస్ ముందుకు వచ్చింది, ఇక్కడ 7521, 7566 2 రోస్ 7566. సో ఇది 7654 ఈ విధంగా, ఓకేనా. సో నెక్స్ట్ ల్యాగ్ ఏమంటే దానికి రివర్స్ కిందకి వెళ్తుంది, ల్యాగ్ అంటే ఏమవుతుంది కిందకి. సో ఇక్కడ ఉంది వాల్యూ, మన యాక్చువల్ వాల్యూ, ల్యాగ్ ఆఫ్ వాల్యూ అన్న ల్యాగ్ ఆఫ్ వాల్యూ 1 అన్న ఒకటే, ఇక్కడ ల్యాగ్ ఆఫ్ వాల్యూ 2. సో ల్యాగ్ వాల్యూ 100, నార్మల్ వాల్యూ 100 ఉన్నప్పుడు ల్యాగ్ అంటే ఏమవుతుంది కిందకి వెళ్తుంది. సో కిందకి వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ల్యాగ్ వాల్యూ 2 అన్నప్పుడు 2 రోస్ కిందకి వెళ్ళిపోయింది. సో 95 ఏమైంది, ఇక్కడ 1 రో కిందకి వచ్చింది. ఎందుకు అంటే ల్యాగ్ ఆఫ్ వాల్యూ 1 అన్నప్పుడు 1 రో కిందకని. సో వాల్యూ 2 అంటే 2 రోస్ బిలో. సో 95. సో ఇక్కడ 88 ఇది మన యాక్చువల్ వాల్యూ, 85 కిందకి వచ్చేసింది. సో అది ఎగ్జాంపుల్. సో ఈ 1000 వాల్యూ ఎక్కడికి వెళ్ళిందంటే కిందకి వచ్చింది. సో ఈ 5000 ఇక్కడ మనకు కనబడుతుంది, కిందకే ఉంటుంది అది. సో నెక్స్ట్ 3100 కిందకు వచ్చింది, 2950 కిందకు వచ్చేసింది, 2850 కిందకు వచ్చింది. సో ఈ విధంగా మనం ల్యాగ్ ఆఫ్ శాలరీ 3 అంటే ఏమని 3 రోస్ బిలోకే. ఈ 1000 ఎక్కడికి వెళ్ళింది, ఈ కరెంట్ రో కాకుండా 1 2 3. సో ఇక్కడ 3కి వచ్చేసింది, అంటే ఇక్కడ 1000 ఇక్కడికి వచ్చేసింది. ఈ 5000 ఇక్కడికి వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఏమైంది 3100 3 రోస్ బిలో. అర్థమైందా, ల్యాగ్ లీడ్. సో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి అడిగినాడు దీన్ని, డిస్ప్లే కరెంట్ వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూ, దానికంటే పైన ఉన్న వాల్యూ, దానికంటే కింద ఉన్న వాల్యూ పక్క పక్కన చూపించమన్నాడు. సో సెలెక్ట్ ఈనేమ్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమంటే, సో అదమ్స్ ఉన్నాడు కదా, సో ఈ నాకు 3 కాలమ్స్ ఉండాలా, ఎలా ఉండాలి అంటే ఓకే, ఇక్కడ స్క్రీన్ కనపడతా ఉందా, హలో ఓకేనా. సో ఎలా ఉండాలంటే 3 కాలమ్స్ ఉండాలా. సో ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ కాలంలో అదమ్స్ ఉంటే, సెకండ్ కాలంలో అలెన్, సో థర్డ్ కాలంలో బ్లేక్. సో ఎవడైతే ఉంటారో వాళ్ళకంటే ముందు ఎవరున్నారు, తర్వాత ఎవరున్నారు. సో కింద నెక్స్ట్ రోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ విత్ అలెన్ తర్వాత ఎవరున్నారు,
సో అంటే బ్లేక్ కదా ఇక్కడ బ్లేక్. సో బ్లేక్ని తీసుకుంటున్నాం. బ్లేక్ తర్వాత ఎవరున్నాడు? క్లార్క్. ఓకేనా. తర్వాత అలెన్ అయింది బ్లేక్. సో బ్లేక్ తీసుకున్నప్పుడు బ్లేక్ కంటే క్లార్క్ తీసుకున్నప్పుడు క్లార్క్ కంటే ముందు ఎవరున్నాడు? బ్లేక్, క్లార్క్, CLARK క్లార్క్. ఆ తర్వాత ఫోర్డ్. సో ఫోర్డ్ని తీసుకున్నాం అనుకో, ఫోర్డ్ కంటే ముందు ఎవరున్నాడు? సో ఆ విధంగా ముందు ఎవరున్నాడు, తర్వాత ఎవరున్నాడు. జేమ్స్ తీసుకున్నాం అనుకో, జేమ్స్ కంటే ముందు ఎవరున్నాడు? ఫోర్డ్ ఉన్నాడు. సో జేమ్స్ కంటే తర్వాత ఎవరున్నాడు? జోన్స్ ఉన్నాడు. సో అది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా. సో దానికోసం ఏం చేయాలా అంటే పైనోడు కిందకి రావాలా, ఇక్కడ ఉన్నవాడు పైకి రావాలా. అంటే నా కరెంట్ రూమ్ మనం టార్గెట్ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఏమి ఉండాలా? పైన ఉన్నవాడు కింద రావాలా. పైన ఉన్నవాడు కింద రావాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలా? మనము ల్యాగ్ ఫంక్షన్ యూజ్ చేయాలా. సో బ్లేక్ అనేవాడు పైకి రావాలా. పైకి రావాలన్నప్పుడు ఏం చేయాలా? లీడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సెలెక్ట్ శాలరీ ల్యాగ్ సో ఇది ఫస్ట్ ఏం చేయాలి? ల్యాగ్ ఆఫ్ ఈ నేమ్ ఓవర్ ఏ కాలం అయితే ఆ నేమ్, ఇది అబవ్, ఇది నార్మల్ యాక్చువల్గా ఈ నేమ్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి? లీడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ల్యాగ్ యూజ్ చేయాలి. ల్యాగ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? పైనోడు కిందకు వస్తాడు, అంటే ఈ అదమ్స్ అనేవాడు కిందకు వచ్చినాడు. సో యాక్చువల్గా అలెన్ అట్లే ఉంటాడు. సో బ్లేక్ అనేవాడు పైకి రావాలి కాబట్టి లీడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ల్యాగ్ ఆఫ్ సేమ్ ఫంక్షన్, ఆ తర్వాత నార్మల్ యాజ్ యూజువల్ నేమ్, ఆ తర్వాత లీడ్. సో ఇలా యూజ్ చేస్తే అలా వచ్చేస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ అలెన్ వచ్చినాడు. ఇది ఫస్ట్ అయితే నల్ వస్తుంది. అదమ్స్ అలెన్ బ్లేక్, అదమ్స్ అలెన్ బ్లేక్, అలెన్ బ్లేక్ క్లార్క్, అలెన్ బ్లేక్ క్లార్క్, బ్లేక్ క్లార్క్ ఫోర్డ్, బ్లేక్ క్లార్క్. సో సింపుల్ లాజిక్ ఏమంటే, సో మధ్యలో ఉన్నదేమో యాక్చువల్ యాజ్ ఇట్ ఈస్ అట్టే కాలము, అలాగే ఈ కాలము. సో ఈ ఆర్డర్గా మనకి ఏం అవసరం లేదంటే, సో ఏం చేయాలా? ఇప్పుడు నాకు అలెన్ అనేది పైకి రావాలి కాబట్టి నేను యూజ్ చేయాలా? ల్యాగ్ యూజ్ చేయాలా. ల్యాగ్ ఆఫ్ ఏంది? ఈ నేమ్ ఓవర్ బ్రాకెట్లో ఏ కాలంలో ఆర్డర్ కావాలా ఆ కాలం, ఆర్డర్ బై ఈ నేమ్, అంతే. సో ఇది దాని తర్వాత ఏం కావాలా? లీడ్ అంటే ఏం చేయాలి? కింద నుంచి పైకి తీసుకురావాలి. లీడ్ సేమ్ కాలం నేమ్ ఈ నేమ్ ఓవర్ ఆర్డర్ బై ఈ నేమ్, అంతే. సో అది ప్రాక్టీస్ చేసే వస్తుంది. ఓకేనా, అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడే ఇంటర్వ్యూలో కూడా అది అప్పుడు మైండ్ తప్పుతుంది అనమాట, అంతే. ఓకేనా. సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ రోనమ్ నేను ఇంకా చెప్పలేదు, సూడో కాలమ్స్ ఇచ్చినప్పుడు చెప్తామనున్నా. సో బట్ ఓకే. సో ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఉంది. రోనమ్ అనేది ఏమంటే సూడో కాలం. రో నంబర్ అనేది అనలిటికల్ ఫంక్షన్. డిఫరెన్స్ బిట్వీన్ రోనమ్ అండ్ రో నంబర్. సో నార్మల్గా రోనమ్ సెలెక్ట్ రోనమ్ ఫ్రమ్ ఎంటీ ఏదో వచ్చింది 1 2 3 14 కమా శాలరీ కమా ఈ నేమ్. సో రోనమ్ అన్నది ఇంకోటి ఉంది మనకు. రోనమ్ ఒకటి, రో ఐడి అన్నది, ఈ రెండు ఇంకా కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఏమంటారంటే సూడో కాలమ్స్ అంటారు. సూడో కాలమ్స్ ఏ టేబుల్ క్రియేట్ చేసినా సరే ఆ టేబుల్లో బై డిఫాల్ట్గా ఈ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. సూడో కాలమ్స్ మనం ఏం క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఒక టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే ఆ కాలమ్స్ దాంతోపాటు లాజికల్ కాలమ్స్ క్రియేట్ అయిపోతాయి. ఏం చేస్తుంది అంటే ఈ రోనమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ ఇస్తుంది. సో ఇక్కడ 1 to 14 సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని ఉన్నాయి? 1 to 14. సో వేర్ డిపిటీ నంబర్ ఈక్వల్ టు నెంబర్ ఈక్వల్ టు 20 అన్నాను. 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 30 అయితే సో రిజల్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ ఇస్తుంది అనమాట. రోనమ్ 1 2 3 4 5. సో అది రో నెంబర్ కూడా ఇస్తుంది కదా, అంటే ఇస్తుంది. రో నెంబర్ ఏం చేస్తే ఇప్పుడు నేను ఆర్డర్ బై
ఆర్డర్ బై ఈ నేమ్ అన్నాను అనుకో, ఇదేమవుతుంది రో నంబరు రో నం జనరేట్ అదే జంబుల్ అయిపోతుంది అనమాట. సో కంటిన్యూస్గా రాదు రో నం. యాక్చువల్గా టేబుల్లో ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉంటుందో అదే విధంగా 1 2 3 4 5 వస్తుంది. సో మనం ఆర్డర్ బై పెట్టినప్పుడు అది జంబుల్ అయిపోతుంది. సో ఇది కుదరదు. సో ఇది నాట్ పాసిబుల్. ప్లస్ పార్టీషనింగ్ చేసినాం మనం రో నెంబర్కి. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నప్పుడు 1 2 3, 20 ఉన్నప్పుడు 1 2 3 4 5, సో 30 ఉన్నప్పుడు అది కూడా నాట్ పాసిబుల్. సో రో ఐడి యాక్చువల్ ఆన్సర్ ఎక్కడ ఉంది? సో సూడో కాలమ్స్ ఏమున్నాయన్నా రో నం ఒకటి, రో ఐడి ఒకటి. రో విల్ డిపెండ్ ఆన్ సెలెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్స్. రో నం విల్ గివ్ 1 to n ఫర్ ద రికార్డ్స్. సో ఇన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అని 1 to 10, 10 అయితే 10, 20 అయితే 20. సో కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. రో ఐడి ఈజ్ ఎ యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్ విచ్ విల్ పాపులేట్ వైల్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద డేటా టేబుల్. సో రో ఐడి కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. రో ఐడి, సో రో ఐడి అనేది యూనిక్ హెక్సాడెసిమల్ నెంబర్. ఇన్సర్ట్ చేసేటప్పుడు అది పాపులేట్ అయిపోతుంది. సో అది యూనిక్గా ఉంటుంది. మనం డూప్లికేట్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసిన టేబుల్లోకి ఈ రో ఐడి మాత్రం యూనిక్గా ఉంటుంది. సో మనం యూనిక్ రో ఐడి యూజ్ చేసి ఒక రికార్డ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యూనిక్ హెక్సాడెసిమల్ నెంబర్ ఒక రికార్డ్కి అది యూనిక్గా ఉంటుంది. సో అది ఇంటర్వ్యూ నెక్స్ట్ వస్తుంది క్వశ్చన్స్, అప్పుడు చూద్దాం. ఇది కదా డిఫరెన్స్ బిట్వీన్ రో ఐడి. ఇప్పుడు ఆన్సర్ దాని ఆన్సర్. రో నమ్ ఈజ్ ఎ సూడో కాలమ్ అండ్ రో నంబర్ ఈజ్ ఎ అనలిటికల్ ఫంక్షన్. సో బోత్ విల్ గివ్ టు జనరేట్ కంటిన్యూస్ నంబర్స్ ఓన్లీ. నంబర్స్ మాత్రం జనరేట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ యూజ్ ఆర్డర్ బై క్లాస్ అండ్ రో నమ్, ఆర్డర్ విల్ బి జంబల్ అయిపోతుంది. పార్టీషన్ నాట్ పాసిబుల్ బై రో నమ్. సో పార్టీషన్ కూడా మనకు మనకు కుదరదు ఇక్కడ బై యూజింగ్ రో నమ్. సో రెండు డిఫరెన్సెస్ ఏంది? సో జంబల్ అయిపోతుంది రో నమ్ యూజ్ చేస్తే, ప్లస్ పార్టీషన్ కూడా నాట్ పాసిబుల్. సెలెక్ట్ రో నెంబర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, సెలెక్ట్ రో నెంబర్ పార్టీషన్ బై. సో ఇది పాసిబుల్. ఏంటండి? ఓకే అలియాస్ నేమ్స్. ఇది రేపు చెప్తాను. అలియాస్ నేమ్స్ ఎక్కువ అయిపోతుంది మళ్ళా. ఓకేనా? సో సెట్ ఆపరేటర్స్ ఏమున్నాయి? యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. సో దాని తర్వాత ఏం చెప్పినాము? పైప్ ఆపరేటర్, డిస్టింక్ట్ అంటే యూనిక్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నమ్, లీడ్, ల్యాగ్. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో?